మరి అప్పలరాజు లత వారి కుమారుడు చిన్నడా ఇందాక గంటలో ఏదో పడిపోయి దాదాపు ఒక గంట సేపు మరి చాలా యాతన పడిపోయి ఏడ్చి ఉన్నాడు. మరి ఇందాక ఫోన్ ద్వారా తెలియజేసింది కుమార్తె, దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్టుగా, రక్షణలోకి దేవుడు ఆ కుటుంబం రావాలని ఆశలు ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుడు ఆ విషయంలో కార్యం జరిగించినట్టుగా మరి సాధన యొక్క శోధనన్నింటిలో నుండి వాటిని జయించడానికి కావలసిన బలమును, ప్రార్థన, విశ్వాసము దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా ఏదైనా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మంచిదండి. నేను దినమందు ఇత్తడి దాని గురించి మనం దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. బంగారం కాకుండా, వెండిని కాకుండా ఎందుకు ఇత్తడి సర్పము తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది అనే దాని గురించి నిన్న దినమందు నేను మీకు వాక్యం ద్వారా తెలియచేయడం జరిగింది. ఈరోజు ఆ ఇత్తడి అనేది ఒక సమరూపంలోనికి రావాలంటే, ఒక అనుకున్న విధానంలోనికి రావాలంటే, బంగారమైనా వెండినైనా ఏదైనా లోహపు వస్తువుని కరగదీయాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఒక లోహపు వస్తువుని కరగదీయాలంటే ఏం చేయాలి? అగ్నిలో కాల్చాలి. అగ్నిలో కాల్చబడకుండా, దానికి శుద్ధి దెబ్బలు తగలకుండా అది అనుకున్న రూపానికి రా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమస్త మానవాడు చేసిన పాపముల నిమిత్తమై ఉగ్రత అనే శిలువ మీద ఆయన ఏం చేయబడ్డాడండి? ఉగ్రత అనే శిలువ మీద ఆయన ఏం చేయబడ్డాడు? సమస్త మానవాళి కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? కాల్చబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగుగా నరకగొట్టబడ్డాడు. ఆయన ఏమని చెప్తారంటే, దున్నవారు నా వీపును దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేశారు. యెషయా గ్రంథంలో వెళితే 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. స్పష్టంగా చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నరకగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా వినండి 10 నిమిషాలు కదా, నీకు 15 నిమిషాలు. హల్లెలూయా. ఏమంటాడండి? దేవుని ఉగ్రత శిలువ కొలువులో యేసుక్రీస్తు ఎలాగైతే కాల్చబడ్డాడో, శ్రమ పెట్టబడ్డాడో, ప్రవక్త యెషయా తన గ్రంథంలో చాలా వివరంగా రాస్తున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కాల్చబడవలసిన అవసరం ఏర్పడిందండి? మానవుడు చేసిన అతిక్రమ క్రియలను బట్టి, దోషము బట్టి. దోషం పోవాలంటే ఏ మేక రక్తమో లేకపోతే గొర్రె రక్తమో సిద్ధిస్తే ఆ పాపానికి విమోచన కలగదు. పరిశుద్ధుడైన రక్తంగా ఉండాలి, పరిశుద్ధమైన రక్తంగా ఉండాలి, పాపము లేని రక్తంగా ఉండాలి, నిష్కలంకమైన రక్తంగా ఉండాలి. మరి ఎవరు పరిశుద్ధమైన వారు? ఈ లోకంలో ఆలోచించినప్పుడు ఏ ఒక్కడు కూడా పరిశుద్ధమైన వ్యక్తిగా కనబడని పరిస్థితుల్లో లోకంలో అనేక మంది జీవిస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ ఒక పరిశుద్ధుడైన వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. మనందరి దోషముల నిమిత్తమై ఆయన ఏం చేయబడ్డాడండి? నరకగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన భుజముల మీద తీసుకొని, ఆయన పొందిన దెబ్బల చేతనికి ఏమొచ్చింది? స్వస్థత. అందుకని ఎప్పుడు కూడా మనం ఏమని ప్రార్థన చేస్తాం? నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది కనుక యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అని ప్రతి ప్రార్థనలో ఆయన పొందిన శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అలాగే 53వ అధ్యాయం 8వ వచనంలో కూడా చదివితే, అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడేది కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, ఆయనను అతని తరము వారిలో
ఆయన తరములోని అలాగే ఈ తరములో కూడా ఏం చేయట్లేదండి, మనుషులు ఆలోచించట్లేదు. ఏమి ఆలోచన చేస్తాడంటే మానవుడు, రేపు ఆదివారం కదా, రేపేంటి ఆదివారం కదా, చికెన్ వండుకుందాం, మటన్ వండుకుందాం, లేకపోతే రొయ్యలు వండుకుందాం, పేరు వండుకుందాం, యాడికి లేదు 60 మేము పోతున్నాము, చిన్న చేప 300 రూపాయలు అంటున్నారు. ఎవరు మనం దొరుకుతాడు తక్కువ రేటుకి తినదని చెప్పండి, సరదాగా. ఇది అన్న వస్త్రముల విషయంలో ఉన్న ఆలోచన దేని మీద లేదండి, దేవుని మీద లేకుండా ఉంటాం. అందుకే ఆంధ్రులంట ఆరంభ సూర్యులంట. ఇప్పుడు మహా అంటే ఇంకొక 15 రోజులైతే ఈ యొక్క లిక్విడేషన్ అనేది ప్రారంభంలో ఉన్న ఉచ్చిను మనుషులు ఏమైపోతుంది, చల్లారిపోతుంది. పురుషుల గురించి అయితే అసలు చెప్పకనే ఆ అడుగుల మీద కూర్చొని ముచ్చట్లైనా పెడుతున్నారు, కానీ ఒక గంట వచ్చి ఇక్కడ కూర్చోవడం మాత్రం వాళ్ళకి తీరుగా ఉండట్లేదు. ఆ రోజే యేసు ప్రభు కాలంలో కూడా ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు, ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది, అసలు ఆయన ఎందుకు నరగొట్టబడ్డాడు, అంత పనేంటి అని మనుషులకి ఆ రోజుల్లో కూడా ఆలోచన లేదు. ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నారు. లోక సంబంధమైన వాటి కొరకు మనిషి పరిగెడుతున్నాడు, కానీ ఇదిగో నేను అన్యాయం చేశాను కనుకనే కదా, నా అన్యాయ తీర్పును బట్టి ఆయన సిలువకి ఎక్కాడే, నా రోగం బాగోవడం కోసమే కదా, నా అతిక్రమమును మరి తొలగించడానికి కదా ఆయన ఆ తీర్పుకు తలొగ్గాడే. అంత చేసిన దేవుడికి నేను కేవలం ఒక గంటే కదా, ఒక 10 నిమిషాలే కదా, నేనేమి నా దగ్గర నుంచి ఆయన ఏమి అడగట్లేదు కదా అని అనుకోలేని ఆలోచన విధానంలో చాలా మంది జీవిస్తూ ఉంటారు. ఎంత విషయాలు గమనించండి. ప్రభు అంటున్నాడు కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడను, అయినను అతని తరము వాడు ఆ సంగతి ఎక్కడి నుంచి కొట్టి వేయబడ్డాడండి, సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టి వేయబడ్డాడంట. ఎంత తగ్గింపు జీవితము ఆయనలో కనబడుతుందో ఒకసారి ఆలోచించి. ఎందుకని ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇత్తడి సర్పాన్ని మోషే గారు ఎక్కడ పెట్టారని చెప్పి మనం ఎక్కడ పెట్టాడు ఆయన? ఎందుకు స్తంభం మీద పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? ఎందుకండి చెప్పండి, ఎందుకు? ఆ యొక్క ఎత్తైన స్తంభం మీద ఆ సర్పం ఉంటేనే ఎవరైతే ఆ పాపకరమైన సర్పం యొక్క కాటుకు లోనయ్యారో, ఆ సర్పము కాటుకు లోనైన వ్యక్తి ఆ స్తంభం మీద నిలబడి ఉన్న ఆ యొక్క సర్పమును చూడాలంటే అక్కడి నుంచి వచ్చేసరికి వాడు ఏమైపోతాడు? చనిపోతాడు. అందుకనే ఎత్తైన ప్రదేశంలో ఉంటే వాడు ఎక్కడ పడిపోయినా కూడా ఆ యొక్క ఇత్తడి సర్పమును చూసినప్పుడు వారు ఏమవ్వాలని చెప్పి రాయబడింది, బ్రతికారు. యోహాను సువార్త 3వ అధ్యాయం మొత్తం 14వ వచనం 15వ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15. అరణ్యంలో మోషే అలాగే విశ్వసించు ప్రతివాడు ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దాన్ని చూడాలంటే ఆ సర్పముల స్తంభము ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. ఇప్పుడు శ్రమ పట్టబడిన యేసు ప్రభు వారు కూడా సిలువలో ఎక్కడ పెట్టారు ఆయన్ని? ఎక్కడ పెట్టారు? గోల్గొతా కొండ మీద. ఎక్కడ పెట్టారు ఆయన్ని? గోల్గొతా అనబడిన కొండ మీద. ఎందుకు? ఎవరైతే పాపములో అపవిత్రత చేత సర్పము కాటు చేత వేయబడి బలహీనమైన స్థితిలో ఉన్నారో ఆ ఎత్తైన ఆ గోల్గొతా కొండ మీద పెట్టబడిన యేసు ప్రభు వారిని చూసినప్పుడు అందరూ కూడా ఏమవుతారని చెప్పాడు? నిత్య జీవం పొందుకోవడానికి.
అన్యాయపు తీర్పు పొందిన శిలువ వేయబడిన యేసు అందరికీ కనబడాలి, అందరికీ కనబడాలి. దీని గురించి పౌలు గారు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయం 6వ వచనం అంటాడు. 1వ తిమోతి, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను, దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు దేవునికి వందనాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేని కొరకండి? విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొని అందరికీ కనబడాలని ఆయన ఏమయ్యాడండి? ఆ ఎత్తైన కొండ మీద పెట్టబడిన శిలువ మీద ఆయన బ్రాలాడుతూ ఉన్నాడు. ఆయన చూసిన వారందరూ కూడా ఏమవుతారు? నిత్య జీవం. ఆయన ఆహ్వానిస్తున్నాడు శిలువ ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద నుండి ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఎలా ఆహ్వానిస్తున్నాడంటే మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అది ఈరోజు సర్వ ప్రపంచానికి శిలువ వేయబడిన యేసు కనబడే విధానము అనేకులు ఆయన చూసినప్పుడు ఏం పొందుకుంటారంటే రక్షణ పొందుకోవాలన్నది దైవజనులు పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ధ్వజమును ఏం చేశారు? లేపుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దైవజనులైన అనేక మంది ఈరోజు అక్కడక్కడ ఎందుకని సువార్త కూటలనే ధ్వజము ఎక్కబడతా ఉందంటే మనుషులు ప్రయాసంతో ఉన్నారు, భారముతో ఉన్నారు. కొంతమంది చెప్పుకునే భారాలనే, కొంతమందికి చెప్పుకొని వ్యాధుల వారి హృదయంలో ఉంటా ఉంది. ఆ చెప్పుకోలేని ఆ భారమైన ఆ రోగం నుండి, ఆ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఎవరిని చూడాలి? శిలువ వేయబడిన యేసును చూసినప్పుడే. హల్లెలూయా, శిలువ వేయబడిన యేసును కన్నులెత్తి చూసినప్పుడే నీ ప్రయాసములకు. మార్కు సువార్త 16:15 అంటాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి ఏం చేయమన్నాడు? ఈరోజు దేవుని కృప వలన అనేక స్థలాల్లో సువార్త కొరకు ప్రపంచం అంతా కూడా ద్వారాలు తెరవబడతా ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు కదా రాబోయే దినాలు ఇటువంటి సువార్త వినబడదు. అందుకే నేను దేవుడు ఒక మాట చెప్పాడు, దీపము ఉండగానే ఏం చేయాలి? పెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించాలి. ఎందుకంటే దినములు చెడ్డవి. దినాలు ఎలా ఉన్నాయండి? చెడ్డవి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరి మార్పు కొరకు మోషే ఆ ఇక్కడి సర్పమును స్తంభం మీద పెట్టాడు. ఈనాడు ఈ కృపాయుగంలో సమస్త మానవాళి రక్షణార్థమై గోల్గొతాపడిన కొండ మీద ఆ ఎత్తైన స్థలంలో యేసుక్రీస్తు అందరికీ కనబడాలని ఆయన ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఇంకా ఇప్పటికైనా ఈ శిలువ మీద నన్ను చూసిన ప్రజలు రక్షణ పొందుతారేమో అని ఆయన ఆ శిలువ మీద కూడా ఉండి ప్రజలు ఏం చేస్తున్నాడంటే ఆహ్వానిస్తున్నాడు. రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి, వస్తే మీరు విశ్రాంతి పొందుకుంటారు. ఇదిగో మీ కొరకే నేను శిలువ వేయబడి ఉన్నాను, మీ కొరకే నా ప్రాణమును అర్పిస్తూ ఉన్నాను, మీ కొరకే నేను వేదన పడుతున్నాను, శ్రమ పడడానికి ఇష్టపడ్డాను. రండి, ఇకనైనా రండి 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 అని ప్రభు ఏం చేస్తున్నాడంటే పిలుస్తా ఉన్నాడు. ఈరోజు ఆ శిలువ దగ్గరికి నువ్వు రావాలి. నిన్న దినమంతో మనం చెప్పుకున్నాం, ఆ సర్పమునకు విరుగుడు మందు ఏంటో తెలుసా? శిలువే. విరుగుడు ఏంటండి? పాపానికి విరుగుడేంటి? శిలువ దగ్గరికి ఎవరైతే వస్తారో వారి పాపం నుండి వారు విముక్తి పొందారు. ఇప్పుడు మీకు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, మీరు మందులు వేసుకుంటా ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు ఇచ్చినప్పుడు ఆ మెడికల్ షాప్ లో వ్యక్తి ఏం చేస్తాడు? ఆ మందుల మీద కనుక ఏం చేస్తాడు? 2 సున్నాలు లేదా 3 సున్నాలు చూడతాడు. ఏంటా సున్నాలు అర్థం? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ చెప్పిన ప్రకారం నువ్వు మందులు వేసుకోలేదనుకో రోగం బాగుంటుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, చూపించుకున్నావు, మందులు తెచ్చుకున్నావు.
క్రమము క్రమము క్రమములోనే నువ్వు వాడితేనే నీ రోగానికి విముక్తి అనేది లేదు. నేను మందు తెచ్చుకున్నాను వాడిన చూస్తా ఉన్నావు అనుకో, తాటలు పెట్టుకుని దిడ్డి కింద పెట్టుకున్నావు అనుకో, పొద్దున్న తెచ్చుకున్నావు సాయంత్రం లేదు, అమ్మో ఇన్ని మందులా. కొంతమంది మందే వేసుకోరు, ట్యాబ్లెట్ దొరికితే చాలా భయపడిపోతా ఉంటారు, ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఇష్టపడరు. శరీరంలో ఉన్న రోగం పోవాలంటే మందులు చూస్తే నీ రోగం తగ్గదు. అది క్రమమైన విధానంలో వాడినప్పుడే నీ రోగానికి నీవు స్వస్థతను పొందుకోగలవు. ఆ మందు నీ శరీరంలో పనిచేస్తున్నప్పుడే. క్రమం లేకుండా నువ్వు జీవించావనుకో, నువ్వు ఎంత కాలం ఉన్నా కూడా నీ జీవితంలో ఎంత మాత్రం కూడా మార్పు అనేది రాదు. ఆ క్రమమైన దేవుణ్ణి నీ జీవితాన్ని మార్చగలిగిన ఆ శిలువ దగ్గరికి క్రమం తప్పకుండా వచ్చినప్పుడే ఈ జీవితంలో ఉన్న పాపం అంతా కూడా తుడిచివేయబడదు. ఈరోజు చాలా మందికి ఒక గంట కనీసం ప్రార్థన చేయడానికి కూడా తీరిక లేని ఈ దైనందిన జీవితాల్లో చాలా మంది బిజీ షెడ్యూల్ కలిగి ఉంటారు. ఒకసారి ప్రేమ వాళ్ళారా, ఇలాగే యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తూ ఆయన మాటలు చెబుతున్నప్పుడు నికోదేము అనే ఒక గొప్ప ధనవంతుడు, ఆవిడ పరిసయ్యుడు, అలాగే యూదుడు, అతడు ఆ సభలో ఒక ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన బోధలకి ఆకర్షింపబడి ఆ యొక్క నికోదేము గారు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఇదిగో నేను నిన్ను నమ్ముకోవాలని ఆశపడతాను, నేను ఏ విధంగా రక్షణ పొందాలి అని చెప్పి దేవుడి దగ్గర మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రభు ఇలా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 3:15 ఏమంటాడంటే, ఇదిగో విశ్వసించిన ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం కలుగును. ఈయన గురించి మీరు యోహాను సువార్తలో చూస్తే 3వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను 19వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఈ 3 భాగాల్లో ఈయన గురించి చాలా విషయాలు కనపడదు. ఒక ధనవంతుడు, ఒక పరిసయ్యుడు, యూదుడైన నికోదేము ఎప్పుడు యేసు ప్రభువుని కలుసుకోవడానికి వచ్చాడంటే రాత్రి వేళలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి? రాత్రి సమయంలో, రాత్రి అందరు పడుకున్న తర్వాత దొంగచాటున యేసు ప్రభు బోధకి ఆకర్షింపబడిపోయి అతడు రాత్రులు దేవుని దగ్గర నుంచి అడుగుతున్నాడయ్యా, ఇదిగో నేను రక్షించబడాలని ఆశపడుతున్నా. నిదానించి చూడడం అంటే ఏంటో ప్రియమైన దేవుడు అంటే ఆయన మనం ఏం చేస్తా, ఆయన విశ్వసించాలి. ఆయన విశ్వసించినప్పుడే ఆయన దేవుడని నువ్వు సొంత రక్షకునిగా నీ హృదయంలో ఆహ్వానించినప్పుడే నీ జీవితానికి ఒక మార్పు అనేది. ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే 1500 సంవత్సరాలు. 1500 సంవత్సరాలు. ఏది మోషే గారు ఎక్కడి సర్పమును పెట్టిన ఆ సందర్భము 1500 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలో నికోదేము అనే ధనవంతుడు యేసు ప్రభువుని అడగడానికి ముందుకు వచ్చాడండి. అప్పటి వరకు రాలే. అప్పటి వరకు తను లోకంలో తిరుగుతా ఉన్నాడు, తన వ్యామోహంలో జీవిస్తూ ఉన్నాడు, తన ముందు కాబట్టి ఏదైనా చేసేస్తాను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే సంఖ్యాకాండంలో రాయబడిన ఆ వాక్య ఆధారంగా నికోదేము దేవుని మాటలను ఆకర్షితుడై ఆయన నమ్ముకోవడానికి ఇష్టపడ్డాడండి. శిలువ వేయబడిన యేసును విశ్వసించుడయ్యే మందు వాడే విధానం. ఇత్తడి సర్పము పైనుంచి చూచిన ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి బ్రతికినట్టుగా యెషయా 45:22 చదివితే, భూమి అంతమున నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. ఆనాడు పేతురు గారు లోకపు గాలి వైపు చూచాడండి. లోకపు గాలి వైపు చూసిన పేతురు ఏమైపోయాడు? మునిగిపోయాడండి. కానీ కొంతసేపటికి మరలా యేసు ప్రభు ఆ నీడ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన మాటకు సముద్రము తుఫాను గాలి లోబడినప్పుడు ఆయన మరలా తేరుకొని నిదానించి ఆయన చూసిన తర్వాత విశ్వాసం అనేది ఆయనలో ఏమైంది? మరలా పునరుద్ధరించబడింది. అలాగే ప్రియమైన వారులారా,
ఇదిగో యేసు ప్రభువును చూడకుండా సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసింది ఎవరు? లోతు భార్య. నిదానించి చూడాల్సిన యేసయ్యను చూడకుండా సొదొమ నాశనానికి లోనవుతున్న ఆ శాపపూరితమైన పట్టణాన్ని ఆశ్రయించి వెళ్ళిపోయాడు. దేవుని మహాకృప బట్టి అబ్రహాము రాత్రంతా కూడా గుడారంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, అయ్యా 10 మంది నీతిమంతులు ఉన్న ఆ ప్రాంతాన్ని రక్షిస్తావా అని ప్రభు పాదాలు పట్టుకొని రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఇదిగో లోతును దేవుడు పక్కకి తీసుకొస్తే తన భార్య ఏం చేసిందండి? పరిస్థితుల వైపు చూసింది, లోకం వైపు చూసింది. లోకం వైపు చూడడం వల్ల ఏమైపోయిందంటే ఉప్పు స్తంభముగా మారిపోయింది. నేటి దినాల్లో చాలా మంది కూడా పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోతున్నా కూడా ఎవరి వైపు చూడడానికి ఇష్టపడటం లేదు? యేసయ్య వైపు నిదానించి చూడడానికి ఇష్టపడని స్థితిలో ఉంటా ఉన్నారు. సొంత మార్గంలో మీద ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటున్నారు. సొంత కార్యములే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ దేవుని కార్యాలు ఎవరు కూడా పట్టించుకోవడం. అందుకే 123వ కీర్తన 2వ వచనం అంటాడు, దాసుల కన్నులు తమ యజమాని చేతి కట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి కట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు. మన కన్నులు ఎవరు వైపు చూడాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కొరకు సిలువలో వేలాడదీయబడిన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు రక్షణ పొందుకుంటాడని భక్తుడైన దావీదు గారు ఆయన కన్నులు ఎవరి వైపు చూస్తున్నాడంటే దేవుని వైపు చూస్తా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ హడావడి జీవితాన్ని పక్కన పెట్టేసేసి ఎక్కడైనా నువ్వు ఎవరి వైపు చూడాలంటే సిలువ వేయబడిన యేసు వైపు నువ్వు నిదానించి చూచే సమయాన్ని దేవుడు ఈ లెఫ్ట్ డేస్ ద్వారా నీకు ఎందుకు ఈ ఉపవాస ప్రాంతం ఏర్పాటు చేయబడ్డాయంటే ఈ దినాల్లో చాలా మంది ఆత్మీయమైన జీవితంలో బలహీనులైపోతా ఉన్నారు. నీ బలహీనమైన స్థితి నుండి నువ్వు బలపరచబడాలంటే, నువ్వు తిరిగి నీ జీవితాన్ని కట్టబడాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలంటే నిదానించి యేసు వైపు చూడాలి. ఆ సిలువ వేయబడిన యేసు వైపు నిదానించి నువ్వు చూసినప్పుడే నీవు నీ శ్రమల నుండి విడుదల పొందుకోగలవు. 1 యోహాను అంటాడు చివరిగా, 1 యోహాను 3:12 అంటాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూదుము అని రాయబడ్డాడు. ఇదరా ఆయన ప్రత్యక్షమైనప్పుడు 1 యోహాను 3:2 వచనం దొరకలేదా? తీసారమ్మా 3:2 చదవండి. ప్రియులారా కిందకు వచ్చేసి మనం ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతులు కనుక ఆయన పోలిందుమని దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు దేవుడు మరొకసారి మన హృదయాలను ఆయన వైపు తిప్పడానికి, లగ్నం చేసుకోవడానికి మన కొరకు పొందిన ఆ శ్రమల ధ్యానము ఈ రోజు విశ్వాసుల చూపు ఎక్కడెక్కడో తిరుగుతుంది. కానీ సాయంకాల శ్రమలో మన చూపులు ఎవరి వైపు చూడాలి? ఈ లెఫ్ట్ డేస్ 40 రోజులకి పరిమితం కాదు కానీ సంవత్సరం అంతా కూడా నువ్వు నిదానించి ఆయన వైపు నువ్వు చూడగలిగినప్పుడు నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? ధన్యకరంగా మార్చబడుతుంది. విశ్వాసము పెరగాలంటే మనం ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడంట ఇప్పుడు ఎప్పుడైతే మనం భౌతికంగా ఆయన వైపు మన హృదయ నేత్రాలు తెలిసి ఎప్పుడైతే చూస్తామో రేపు ఆయన వచ్చినప్పుడంట మనం బాహ్య నేత్రాలతో మనం ఏం చేస్తామండి? ఆయన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈ శరీరం అనేది మధ్యలో కూర్చబడుతుంది ఆత్మ నేత్రాలతో. ఇక్కడ వాక్యం ఏం చెప్తామండి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే
ఆయన మనము చూస్తాము. ఆయన మన మధ్యలో ఉన్నట్టే ఆయన చూసే అనుభవం నువ్వు పొందుకోవాలంటే ఆ శిలువ మీద ఎక్కిన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నిదానించి, అందుకేనండి మోసే ఇత్తడి సర్పాన్ని స్తంభము పైన. ఈరోజు ఈ కొరకు నా కొరకు కూడా ఆయన కలవరశిలుడు ఆ గొల్గొతా కొండ మీద పైన పెట్టబడ్డాడు. ప్రజలందరూ కూడా చూడాలి, మార్పు చెందాలి. ఈరోజు దేవుని రక్షించబడ్డా. అయితే మన రక్షణ మనతోనే ఆగిపోకుండా అనేక మంది ఆ శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని చూచినట్లుగా మన ఆత్మీయ జీవితాలు వెలిగించబడదు. దినదినము మనం చల్లారిపోయే స్థితిలోకి వెళ్ళిపోకుండా విశ్వాసంలో బలపరచబడదు. మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా పోవాలంటే ఆయన మనం నిదానించి చూసినప్పుడే మన బలహీనతల నుండి మనం బలం పొందుకోగలం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ఆమె అందరూ కూడా త్వరలో మిగతా విషయాలు ఇత్తడి సర్పం గురించిన కొన్ని విషయాలు రేపటి దినమందు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా త్వరలో వచ్చుదాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం కళ్ళు. ఇంకా నీ బలహీనతలో పోవట్లేదా? నీ సమస్యలకు నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావా? అయితే లోకం వైపు చూడటం మానేసేసి దేవుని వైపు చూడటం నేర్చుకో. ఆనాడు లోతు భార్య లోకం వైపు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. పేతురు లోకం వైపు చూశాడు, మునిగిపోసాగాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై ఆయన మాటకు సముద్రము గాలి లోపడ్డప్పుడు, ఆయన నిదానించి ప్రభువును చూసినప్పుడు విశ్వాసంలో బలపరచబడి గొప్ప పరిచర్య చేశాడు. ఈరోజు నీవు కూడా లోకమును చూడడం మానేసి యేసుక్రీస్తు ప్రభువారిని నిదానించి చూసినట్లయితే ఆయన ఉన్నట్టుగానే నీకు ఆయన కనబడే దేవుడై ఉన్నాడు. ఆయన నీ మధ్యలో ఉన్నాడు. ఈ పక్కనే నీడగా ఆయన సంసారం చేస్తూ ఉన్నాడు. ఆయన రాత్రి చూస్తావా అంటానికి అందరిని కూడా ఎక్కబడిన వాకింగ్ కొరకు, అలాగే దేశం కొరకు మమ్మల్ని ప్రాంతం నడిపిస్తుంది కాదని కేవలం దేవుడు స్థాపించిన వాక్యం కొరకు, అలాగే మన భారతదేశానికి నిబంధన పక్షాన దేవుడు ఉండి నడిపించినట్లుగా